సో అందరూ కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. అండ్ ఐ హోప్ ఆల్ ఆర్ యూ సో సేఫ్ అండ్ హెల్దీ. సో అందరూ రివిజన్ చేస్తూ చాలా బాగా చదువుతున్నారని అనుకుంటున్నాను. సో మనము ఇప్పటివరకు కొన్ని క్లాసెస్ అయితే చెప్పుకున్నాము క్లియర్ కట్గా, చాలా నీట్ ఎక్స్ప్లెనేషన్తో మనము చదువుకున్నాము. సో మీరు ఎంత ఇంట్రెస్ట్ తోటి అయితే వితౌట్ లూజింగ్ ఎనీ హోప్ వదులుకోకుండా ఎట్లా చదువుతున్నారో, ఎలా అయితే క్లాస్ వింటున్నారో, ఈ క్లాస్ కూడా అంతే ఎంతూజియాజంతో వినండి. అండ్ యూ విల్ గెట్ అ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇన్ దిస్ క్లాస్ ఆల్సో. మీకు ఈ క్లాస్లో కూడా చాలా ఇన్ఫర్మేషన్ వస్తుంది. అండ్ మనకి ఎగ్జామ్కి కావాల్సినది మొత్తం కూడా మనము క్లాస్ బై క్లాస్ మనం కవర్ చేసుకుంటూ వెళ్తున్నాము. సో మీ అందరికీ అది అర్థమయ్యే ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. జస్ట్ మనం ప్రతి క్లాస్లో కూడా ఎలా అయితే లిటిల్ బిట్ ఆఫ్ కైండ్ ఆఫ్ రివిజన్ ఏదైతే మనం ఒక బేసిక్స్ చెప్పుకుంటామో అలాగే ఈ క్లాస్లో కూడా చెప్పుకుందాము. ఎందుకంటే దట్స్ ఓన్లీ ఫర్ యువర్ మీకోసమే, మీకు అది చాలా ఉపయోగపడుతుంది. ఎందుకు అంటే క్లాస్ వింటున్నప్పుడు మీరు ఒకవేళ రివిజన్ చేసి ఉండకపోవచ్చు, బట్ స్టిల్ ఇఫ్ నేను ఒకవేళ ఒక నార్మల్గా బేసిక్ పాయింట్స్ హెడ్లైన్స్ లాగా మీకు ఏదైనా చెప్తే కనుక అది చాలా యూజ్ అవుతుంది అనేది నేనైతే నమ్ముతాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ద క్లాస్. సో ఆబ్వియస్గా మనము ఫస్ట్ క్లాస్ నుంచి కూడా చూసుకుంటే మనం ఏమేమి మాట్లాడుకున్నాము అంటే, సో వాట్ వీ టాక్డ్ అబౌట్ ఈజ్, మనం అసలు చదువుకోవాల్సింది ఏంటి ఫస్ట్ అంటే శాతవాహనాస్. సో శాతవాహనాస్ చదువుకోవాలంటే నేను మీకు ఏం చెప్పాను, శాతవాహనాస్ ముందు సిచ్యువేషన్ ఎలా ఉంది, ప్రీవియస్గా ఎలా ఉంది, ప్రీవియస్గా అసలు శాతవాహనాస్ ముందు ఎవరు వచ్చి రూల్ చేశారు, ఎవరు అసలు డెక్కన్ ప్రాంతంలో ఎవరున్నారు, అసలు అప్పుడు ఉన్న కల్చర్ ఏంటి, విధానం ఏంటి, అసలు జస్ట్ ఒక బేసిక్ నాలెడ్జ్ అయితే మనకు ఉండాలి టు అండర్స్టాండ్ శాతవాహనాస్ బెటర్ అనమాట. సో అందువల్ల నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కూడా. ఏంటది అంటే ఓవరాల్గా ప్రీ శాతవాహనాస్ అనే టాపిక్ని మనం నీట్గా కవర్ చేసుకోవడం అయితే జరిగింది. ఐ హోప్ మీ అందరికీ కూడా అది గుర్తుంది అని నేను అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ ఇందులోకి వెళ్తే నేను ప్రీ శాతవాహనాస్ టైంలో ఏం జరిగాయని చెప్పాను, అది జస్ట్ నార్మల్గా మాట్లాడదాం. ఏం జరిగింది అంటే 16 మహాజనపదాస్ అనేవి ఉన్నాయి. అందులో వన్ అండ్ ఓన్లీ మహాజనపద విచ్ ఈస్ ప్రజెంట్ ఇన్ డెక్కన్ ప్రాంతంలో, డెక్కన్ ఏరియాలో ఉన్న ఏకైక మహాజనపద ఏదని మాట్లాడుకున్నాం, అస్మక అని నేను మీకు చెప్పాను. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు రిమెంబర్. సో అస్మక వచ్చిన తర్వాత ఏం జరిగింది అండ్ ఆల్సో సమ్ అజంప్షన్స్ అంటే, అండ్ ఆల్సో నేను మీకు కొన్ని ఇన్ఫర్మేషన్ కూడా రిగార్డింగ్ అస్మక ఇచ్చాను, లైక్ పురాణాస్లో మెన్షన్ చేసింది అని సమ్ ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చాను. అండ్ ఆల్సో నెక్స్ట్ అస్మక తర్వాత ఎవరు వచ్చారమ్మా అంటే నంద. ఈజెంట్ ఇట్? మీకు ఇవన్నీ గుర్తుండాలి నీట్గా. నేను ఎలా అయితే చెప్తున్నానో మీరు అంత నీట్గా గుర్తుపెట్టుకోవాలి. సో మీరు అలా గుర్తుపెట్టుకుంటారా అనే నేను మళ్ళీ కూడా రిపీట్ చేస్తున్నాను. సో దానివల్ల మీకు ఆటోమేటిక్గా బ్రెయిన్లో రిజిస్టర్ అనేది అయిపోతుంది అనమాట. సో నెక్స్ట్ నంద తర్వాత ఎవరమ్మా? మౌర్యన్. సో మౌర్యన్ ఎంపైర్ అనేది వచ్చింది. ఇట్ ఈస్ వెరీ వెరీ బిగ్ అండ్ ఇంపార్టెంట్ ఎంపైర్. మనం ఇది డిస్కస్ చేస్తాం ఎప్పుడు ఇండియన్ హిస్టరీ అప్పుడు. ఇట్ ఈస్ నౌ నాట్ దాట్ మచ్ నెసెసరీ రిగార్డింగ్ తెలంగాణ హిస్టరీలో. మనము ఇది అంతా మనకి అవసరం లేదు, బట్ వీ నీడ్ టు నో అసలు ప్రీ శాతవాహన టైంలో ఏమేమి వచ్చాయని. దీస్ ఆర్ బిగ్, పెద్ద రాజ్యాలు అని చెప్పచ్చు. దాని తర్వాత ఐ ఆల్సో టోల్డ్ యూ దట్ దెర్ ఆర్ మెనీ అదర్ టైనీ కింగ్డమ్స్ విచ్ రూల్ ఓవర్ డెక్కన్ ఏరియా. సో ఆఫ్టర్ మౌర్యన్ డిక్లైన్ అయిపోయినప్పుడు, డిక్లైన్ అయిపోయి అండ్ ఆల్సో ద డెక్కన్ ఏరియా అనేది చాలా పార్ట్స్గా ఇండిపెండెంట్ కింగ్డమ్స్ తోటి, చాలా టైనీ ఇండిపెండెన్స్ కింగ్డమ్స్ తోటి మనకి ఉన్నది అని నేను మీకు చెప్పాను. అండ్ ఆల్సో ఐ గేవ్ ఇంపార్టెంట్ కింగ్డమ్స్ నేమ్స్ అప్పుడు నేను మీకు ఇచ్చాను కూడాను. అండ్ ఆల్సో అవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలి. సో దెర్ ఆర్ టైనీ
tiny kingdoms which ruled over Deccan area. ఓకేనా, దీని ఫస్ట్ 3 వచ్చాయి, తర్వాత ఇవి వస్తాయి అన్నమాట. వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ దట్ వన్ ఈస్ కోటిలింగాల. నేను ఇంకా కొన్ని చాలా పేర్లు చెప్పాను, కోటిలింగాల, సత, బట్టిప్రోలు. ఓకే, దేర్ ఆర్ other names also. You need to do revision and recall all of those names. Okay, after that what happened, after that we have entered into మనము స్ట్రైట్గా శాతవాహనాస్లోకి వెళ్ళిపోదామని ఫిక్స్ అయిపోయాం. సో ఇప్పుడు మనం శాతవాహనాస్ గురించి డిస్కస్ చేద్దామని నేను నెక్స్ట్ క్లాస్లో అనుకున్నాము. సో ఆఫ్టర్ దట్ మనకి శాతవాహనాస్ ఏ రకంగా డిస్కస్ చేసుకున్నాము అంటే, సోర్సెస్. ఫస్ట్ మనము చేసిన పని ఏంటి అంటే, ఫస్ట్ మనం సోర్సెస్ చదువుకున్నాం. సోర్సెస్ ఆఫ్, ఐల్ రైట్ విత్ అనదర్ కలర్, సోర్సెస్. ఓకే, సోర్సెస్ గురించి మనం మాట్లాడుకున్నాము. దాని తర్వాత వెంటనే మనం దేంట్లోకి వెళ్ళామమ్మా అంటే, ఎర్లీ శాతవాహనాస్ గురించి మాట్లాడుకున్నాము. దాని తర్వాత లేటర్ శాతవాహనాస్ గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. సో దీస్ 3 ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ రిగార్డింగ్ ద ఎగ్జామ్ పర్స్పెక్టివ్. ఈ 3 అనేది మనకి చాలా ఇంపార్టెంట్. సో నేను మీకు సోర్సెస్ గురించి ఏమని చెప్పాను అంటే, దెర్ ఆర్ లాట్ ఆఫ్ సోర్సెస్, చాలా సోర్సెస్ గురించి డిస్కస్ చేసాం, లైక్ పురాణాస్. తర్వాత అండ్ ఆల్సో ఐ వాంట్ టు మెన్షన్ హియర్, సో సోర్సెస్ గురించి మాట్లాడినప్పుడు మనం ఇక్కడ చాలా డిఫరెంట్ సోర్సెస్ గురించి కూడా మాట్లాడుకున్నాం. లైక్ లిటరరీ సోర్సెస్ అండ్ నాన్ లిటరరీ సోర్సెస్ గురించి మాట్లాడుకున్నాం. లిటరరీ సోర్సెస్ అండ్ నాన్ లిటరరీ సోర్సెస్కి డిఫరెన్స్ గురించి మాట్లాడుకున్నాం. లిటరరీ సోర్సెస్ అంటే లిఖితపూర్వక ఇన్ఫర్మేషన్, అండ్ ఇట్ ఈస్ దిస్ ఈస్ మెటీరియలిస్టిక్ సోర్సెస్ అని మాట్లాడుకున్నాం. ఇది రిటెన్ అని మనం చెప్పుకున్నాము. అండ్ తర్వాత రిటెన్లో మనకి చాలా సోర్సెస్ అనేవి వచ్చినాయి. ఇందులో కూడా మనకి డిఫరెంట్ రిలీజియస్ అంటే సెక్యులర్ ఉంటాయి, రిలీజియస్ ఉంటాయి, ఫారెన్ లిటరీ వర్క్స్ అనేవి ఉంటాయి. అండ్ నాన్ మెటీరియలిస్టిక్ దాంట్లో ఏముండొచ్చు, కాయిన్స్, ఇన్స్క్రిప్షన్స్ అండ్ బిల్డింగ్స్, స్ట్రక్చర్స్ ఇవి కూడా మెటీరియలిస్టిక్ థింగ్స్ కిందకే వస్తాయి అన్నమాట. సో మనము ఇవన్నీ డిస్కస్ చేసాము డీటెయిల్డ్గా. పురాణాస్ గురించి వచ్చింది మనకి, పురాణాస్ గురించి మాట్లాడుకున్నాము. దాని తర్వాత మనం బుద్ధిస్ట్ టెక్స్ట్ గురించి మాట్లాడుకున్నాము. తర్వాత ఇండికా బై మెగస్థెనీస్ గురించి మాట్లాడుకున్నాం, ఇట్ ఈస్ ఎ ఫారెన్ టెక్స్ట్ అని చెప్పుకున్నాము. సో దాని తర్వాత ఇక్కడ కాయిన్స్కి వస్తే, కాయిన్స్ మనకి ఎక్కడ దొరికినాయి, కోటిలింగాల. అండ్ ఇన్స్క్రిప్షన్స్ గురించి మాట్లాడుకున్నాం. ఇన్స్క్రిప్షన్స్ అంటే ఏంటని చెప్పాను నేను, ఇన్స్క్రిప్షన్స్ ఆర్ నథింగ్ బట్ కార్వింగ్ సంథింగ్ ఆన్ హార్డ్ సర్ఫేస్ మీద కార్వ్ చేసి సమ్ ఇన్ఫర్మేషన్ని జాగ్రత్త చేసి ఉంచడం, ఆరెల్స్ జస్ట్ హార్డ్ సర్ఫేస్ మీద మెన్షన్ చేయడము. తర్వాత స్ట్రక్చర్స్ అంటే లైక్ టెంపుల్స్ అయి ఉండొచ్చు, ఆర్ లైక్ ఎనీ అదర్ కన్స్ట్రక్షన్ అనమాట అని మనము ఇవన్నీ డీటెయిల్గా మాట్లాడుకున్నాం. సో నవ్ తర్వాత మనం వెళ్ళింది ఏంటి, ఎర్లీ శాతవాహనాస్. సో ఎర్లీ శాతవాహనాస్లో మనకి ఎవరెవరు ఉన్నారు, నెక్స్ట్ మనము ఎర్లీ శాతవాహనాస్కి వెళ్ళిపోయాం. సో ఎర్లీ శాతవాహనాస్లో నేను చెప్పిన రూలర్స్ పేర్లు మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. సీముఖ గురించి చెప్పాను. ఈ చార్ట్ లాగా మీరు కూడా నీట్గా వేసుకుంటే మీకు గుర్తుపెట్టుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఐ ఆల్రెడీ టోల్డ్ యూ దట్ ఐ ఆల్వేస్ ప్రిఫర్ టు రైట్ నోట్స్, చాలా రాయడానికి ఇష్టపడతాను. సో యూ ఆల్సో ట్రై టు రైట్. తర్వాత ఇంకా మీరు నాట్ ఓన్లీ రైటింగ్, మీరు ఇట్లా ఈజీగా మ్యాప్స్ లాగా గీసుకున్నారంటే ఇట్ విల్ బీ వెరీ వెరీ ఈజీ టు రివిజన్ టైంలో మనకి చాలా అంటే చాలా యూస్ అవుతుంది. సో దీస్ ఆర్ ద రూలర్స్ అన్నమాట. ఓకే, హూ ఈస్ ద ఫస్ట్ వన్, ఫౌండర్ ఆఫ్ శాతవాహన ఈస్
సీముఖ ఆర్ శ్రీముఖ ఆర్ సింధుముఖ అనేది మనం ఆల్రెడీ చెప్పుకున్నాము. అండ్ ఆల్సో హీ వెంట్ ఇన్ టు మెనీ మ్యాట్రిమోనియల్ అలయన్సెస్ అని కూడా మనం మాట్లాడుకున్నాం. తర్వాత కృష్ణ వచ్చాడు. హూ ఈస్ కృష్ణ? హీ ఈస్ నాట్ సన్ ఆఫ్ శ్రీముఖ బట్ హీ ఈస్ బ్రదర్ ఆఫ్ శ్రీముఖ. దాని తర్వాత శాతకర్ణి 1. శాతకర్ణి 1 గురించి మనం ఎక్కువే మాట్లాడుకున్నాము. ఈ తనకున్న వైఫ్ పేరు మనం మాట్లాడుకున్నాము. హూ ఈస్ షీ ఈస్ నాగానిక. హూ తనే ఒక ఇన్స్క్రిప్షన్ వేయించిందని కూడా మాట్లాడుకున్నాం. దట్ ఇన్స్క్రిప్షన్ నేమ్ ఈస్ నానేఘట్ ఇన్స్క్రిప్షన్. ఆఫ్టర్ ద డెత్ ఆఫ్ శాతకర్ణి 1 ఆయన గురించి ఆమె హస్బెండ్ యొక్క విక్టరీస్ అండ్ సమ్ ఆయన యొక్క విక్టరీస్ ప్లస్ ఆల్సో ఆయన చేసిన యజ్ఞాలు యాగాలు వాటి గురించి కూడా మెన్షన్ చేసిన ఇన్స్క్రిప్షన్ ఏంటి అంటే నానేఘట్ ఇన్స్క్రిప్షన్ అని మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాము. ఆఫ్టర్ దట్ వి టాక్డ్ అబౌట్ పూర్ణోత్సంగ. ఓకే, పూర్ణోత్సంగ గురించి మాట్లాడుకున్నాం. తర్వాత కుంతల శాతకర్ణి గురించి మాట్లాడుకున్నాం. అండ్ ఆల్సో వి టాక్డ్ పులోమావి and the 7th hala. అండ్ మన ఈయనని పులోమావి 1 అంటాము ఎందుకంటే ఇన్ ద లాటర్ శాతవాహనాస్ వి విల్ ఆల్సో గెట్ పులోమావిస్. సో హలా గురించి మనం మాట్లాడుకున్నాము, పులోమావి 1 గురించి మాట్లాడుకున్నాము, కుంతల శాతకర్ణి గురించి మాట్లాడుకున్నాము. సో మనం టోటలీ 7 రూలర్స్ ఇన్ ఎర్లీ శాతవాహనాస్లో మాట్లాడుకున్నాము. హలా అనేది మనకి బాగా గుర్తుండాలి ఎందుకంటే హీ రోట్ లవ్ స్టోరీ దట్ ఈస్ లీలావతి పరిణయం. హూ ఈస్ లీలావతి? లీలావతి షీ ఈస్ princess of Sri Lanka and there is a love story between Hala and Leelavati. So these are the things you need to remember. You have to go through the rulers and do revision, లేకపోతే మనకి గుర్తుండదు అనమాట. సో బెటర్ ట్రై టు రిమెంబర్ ఆల్ ఆఫ్ దీస్ నేమ్స్ ఇన్ అ క్రానలాజికల్ ఆర్డర్. డోంట్ ట్రై టు మగ్ అప్ దీస్ థింగ్స్. మీరు మగప్ చేశారంటే ఏంటంటే ఇది క్లమ్జీనెస్ అని వచ్చేసింది అనుకోండి. ఫస్ట్ ఫౌండర్ ఆఫ్ ద శాతవాహనాస్ ఎవరు ఉండాలి? శ్రీముఖ ఉండాలి. బట్ మీరు అది లాస్ట్లో రాశారనుకోండి ఇట్ విల్ బి నాట్ నైస్. సో ఒక ప్రాసెస్డ్గా మనకు ఒక ఎంపైర్ ఆర్ డైనాసిటీ ఆర్ ఒక కింగ్డమ్ వెళ్తున్నప్పుడు సో మీరు ఆ ప్రాసెస్లో రాయకపోతే ఇట్ విల్ బి వెరీ వెరీ మీనింగ్లెస్ అనమాట. ఓకే, సో మనం ఇప్పుడు నెక్స్ట్ లేటర్ శాతవాహన నేమ్స్ ఇచ్చేసుకొని లెట్స్ గెట్ ఇన్ టు ద మెయిన్ టాపిక్. దిస్ ఈజ్ ఆల్ ఫర్ యువర్ ఓన్ సేక్ అమ్మా. ఇవన్నీ మీరు నీట్గా ఇట్లా కలర్ఫుల్గా నీట్గా ఉంటే గుర్తుంటుంది. అండ్ ఆల్సో యూ విల్ గెట్ అ లాట్ ఆఫ్ క్లారిటీ అండ్ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్ దిస్ సబ్జెక్ట్ అని నేను మీకు ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ రావాలని ఎంత నీట్గా ట్రై చేస్తున్నాను. ఐఎమ్ ట్రై మై లెవెల్ బెస్ట్ అండ్ ఆల్సో ఐ వాంట్ టు థ్యాంక్ ఆల్ ఆఫ్ యూ ఫర్ అప్రిషియేటింగ్ మై ఎఫర్ట్స్. చాలా కమెంట్స్ చేస్తున్నారు అండ్ ఆల్సో చాలా you're liking the video and thanks for all of that. So let's go into the later శాతవాహనాస్. సో లేటర్ శాతవాహనాస్లో మనకి ఫస్ట్ ఇంపార్టెంట్ రూలర్ ఈజ్ గౌతమి. I'll write in shortcut guys. Gautami Putra Satakarni. ఓకే, అండ్ వీ హ్యావ్ రెడ్ అ లాట్ అబౌట్ హిమ్. ఆయన గురించి మనం చాలా చదువుకున్నాము, చాలా ఇన్ఫర్మేషన్ నేను చెప్పాను. బికాస్ హీ ఈజ్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ వెరీ గ్రేట్ రూలర్ ఆఫ్ శాతవాహనాస్ ఓవరాల్గా కూడా. సో దట్స్ వై ఇంకా ఆయన టైటిల్స్ గురించి అండ్ ఆల్సో హీ ఈస్ గ్రేట్ ఆఫ్ శాతవాహనాస్ అని మనం మాట్లాడుకున్నాం. అండ్ ఆల్సో హీ ఈస్ మెన్షన్డ్ ఇన్ అన్ ఇన్స్క్రిప్షన్ కాల్డ్ నాసిక్ ఇన్స్క్రిప్షన్ వాస్ బై హూమ్ హిస్ మదర్ గౌతమి బాలాశ్రీ అండ్ ఆల్ అని కూడా మనం మాట్లాడుకున్నాం. అండ్ అండ్ ఈయన అచీవ్మెంట్స్, విక్టరీస్, ఏ ఏరియాస్ అనెక్స్ చేశాడు, కాంకర్ చేశారు, ఎవరితో విక్టరీ వచ్చింది అనేది వి టాక్డ్ అబౌట్ సో మచ్. సో we don't want to dig into his achievements because if you want to recall it, go to the previous video and click on it and just for kind of like revision may just వినండి ఒకవేళ మీకు మర్చిపోయినట్టు అనిపిస్తే. సో లెట్స్ గో into another ruler that is
వశిష్ఠ పుత్ర పులోమావి. ఓకే, ఆల్రెడీ టోల్డ్ యూ కదా పులోమావి 1, ఇక్కడ పులోమావి ఇంకొక పులోమావి కూడా వస్తారని చెప్పా కదా. సో దట్ ఈస్ హీ. దాని తర్వాత మనకి డిక్లైన్ అనేది ఎప్పుడైనా లాటర్ రూలర్స్లోనే వస్తుంది. సో ఇక్కడ లాస్ట్ రూలర్స్ వచ్చేసరికి క్యాపబిలిటీ లేని రూలర్స్ వస్తారనేది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, 4th వన్ వచ్చేసి వశిష్ఠిపుత్ర స్కంద. Try to remember Skanda movie and you will definitely remember because that was all in memes కదా. స్కంద మూవీ నేను డైరెక్ట్గా చూడడం కంటే మీమ్స్లోనే ఎక్కువ చూసాను కాబట్టి ట్రై టు రిమెంబర్ ఎవ్రీథింగ్ కూడా. మీరు ట్రై టు మేక్ ఇట్ సింపుల్. ఎలా అయితే మీరు గుర్తుపెట్టుకోగలుగుతున్నారో ఆ రకంగానే మీరు గుర్తుపెట్టుకోండి. అంటే చాలా ఎడ్యుకేషనల్గా ప్రొఫెషనల్గా, అంటే ఇది ఎడ్యుకేషన్లా చూడాలి, స్టడీస్లా చూడాలనేం కాదు. సో ఇఫ్ యూ వాంట్ టు, ఇప్పుడు గౌతమిపుత్ర శాతకర్ణి ఉంది, ఇది ఒక మూవీ చేశారు ఎవరు, బాలకృష్ణ. సో ఇలా మీకు ఈజీగా గుర్తుంటుందంటే ట్రై టు రిమెంబర్ లైక్ దట్ ఓన్లీ. సో ఫస్ట్ బాలకృష్ణ వస్తారు అంటే గౌతమిపుత్ర వస్తారు, అట్లా ట్రై టు, మీకు ఏ లాజిక్ పెట్టుకుంటారో అది మీ ఇష్టం, బట్ ట్రై టు రిమెంబర్ ఇన్ ఏ కరెక్ట్ ఆర్డర్. ఓకే, తర్వాత స్కంద. దాని తర్వాత హూ విల్ కమ్ అమ్మ, గౌతమిపుత్ర యజ్ఞశ్రీ. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ Gautamiputra Yajnashree is also one of the important ruler. He also have done so much to his empire. So అవి మనం డిస్కస్ చేసుకున్నాము. బట్ స్టిల్ ఇట్ డిక్లైన్ అనమాట. ఎందుకంటే తర్వాత వచ్చిన రూలర్స్ దే కుడెంట్ హోల్డ్ ద డైనాసిటీ అండ్ ఎక్స్టర్నల్ అగ్రెషన్స్ కూడా ఎక్కువైపోయినాయి ఆ టైంలో. కాబట్టి వాళ్ళు ఎక్కువ హోల్డ్ చేయలేకపోయారు. ఓకే, చంద్రశ్రీ. ఓకే, చంద్రశ్రీ రిమెంబర్ వన్ నేమ్ ఫర్ నౌ. తర్వాత లాస్ట్ రూలర్, హూ ఇస్ ద లాస్ట్ రూలర్, పులోమావి third. Why we call Pulomavi third? Because we have Pulomavi second in the second here and we have Pulomavi first here. Okay, and we also talked a little about Acharya Nagarjuna. ఓకే, ఐ హోప్ ఇక్కడి వరకు మీకు అందరికీ కూడా క్లియర్గానే ఉంది అని నేను అనుకుంటున్నాను. సో ఐ గేవ్ ఎ నీట్ క్లియర్ కట్ మనం ఇప్పటివరకు ఏం డిస్కస్ చేసుకున్నాము అన్నది ఓవరాల్గా అవుట్లైన్ ఒక చాట్ రూపంలో మీకు చూపించేశాను. సో ఇక్కడ వరకు కూడా మీరు పర్ఫెక్ట్గా ఉండాలి. నేను ఏ టెస్ట్ పెట్టినా కానీ అది మీరు రాసేటట్టు ఉండాలి. అండ్ ఆల్సో ఈ ఏరియాస్లో మాత్రం మీరు ఖచ్చితంగా చాలా గుర్తుపెట్టుకోవాలి. బికాస్ శాతవాహనాస్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్ టాపిక్ రిగార్డింగ్ ఎగ్జామినేషన్. గ్రూప్స్కి చాలా ఇంపార్టెంట్ అయిన సబ్జెక్ట్ ఇన్ తెలంగాణ హిస్టరీ. ఓకే, సో ఇప్పుడు మనం ఆల్రెడీ అంటే శాతవాహనాస్ అయిపోయిందా అంటే నో. సో శాతవాహనాస్ రిసోర్సెస్ మాట్లాడుకున్నాం, శాతవాహనాస్ ఎర్లీ శాతవాహనాస్ మాట్లాడుకున్నాం, లేటెస్ట్ శాతవాహనాస్ మాట్లాడుకున్నాం, ఎవ్రీథింగ్ మాట్లాడుకున్నాం. కానీ ఇంకొక టాపిక్ మనం పెట్టాం పక్కన. వాట్ ఈస్ దట్ అంటే మనకి రూలర్స్ ఇంత మంచిగా లైక్ సీముఖ ఈజ్ ఎ గ్రేట్ రూలర్, కృష్ణ ఈజ్ ఆల్సో ఎ గ్రేట్ రూలర్, శాతకర్ణి వన్ ఈజ్ వెరీ వెరీ గ్రేట్ రూలర్, గౌతమిపుత్ర శాతకర్ణి ఈజ్ వెరీ గ్రేట్ రూలర్. అండ్ ఆల్సో వీ హ్యావ్ గౌతమిపుత్ర యజ్ఞశ్రీ. సో వీళ్ళందరూ కూడా ఎలా ఇంత గ్రేట్ ఉన్నారు అంటే బికాస్ ఆఫ్ వన్ ఆఫ్ ద రీజన్ ఈస్ దేర్ అడ్మినిస్ట్రేషన్. సో రూలర్ అన్నాక వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ ఈజ్ ఆల్సో విల్ బీ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఫర్ దేర్ గ్రేట్నెస్. సో గౌతమిపుత్ర శాతకర్ణి ఆర్ శ్రీముఖ ఆర్ శాతకర్ణి 1, యజ్ఞశ్రీ శాతకర్ణి, హాల, పులోమావి, మోస్ట్లీ వీళ్ళందరూ కూడా ఏ అడ్మినిస్ట్రేషన్ ఫాలో అయ్యారు అండ్ ఏ రూలర్ ఏం చేంజ్ చేశారు, అప్పుడు ఎలా ఉండేది అడ్మినిస్ట్రేషన్ అనేది ఆల్సో వీ నీడ్ టు నో. ఎందుకు అంటే ఇంటర్నల్గా అడ్మినిస్ట్రేషన్ అనేది గుడ్ అండ్ వెల్గా పర్ఫెక్ట్గా నీట్గా ఉంటేనే మనకి ఎక్స్టర్నల్ మీద కాన్సన్ట్రేట్ చేయొచ్చు. ఇప్పుడు ఇఫ్ దెర్ ఈజ్ అన్ ఇంటర్నల్ డిస్టర్బెన్స్ రన్నింగ్ ఇన్ ఎ కింగ్డమ్ ఆర్ ఇన్ అన్ ఎంపైర్,
దెన్ ఇప్పుడు ఈ యొక్క కింగ్డమ్ లోపల చాలా డిస్టర్బెన్సెస్ నడుస్తూ ఉన్నప్పుడు బయట నుంచి ఎక్స్టర్నల్ అగ్రెషన్ అనేది వచ్చినప్పుడు ఆ ఎక్స్టర్నల్ అగ్రెషన్ని తట్టుకోవడం అనేది చాలా కష్టం. వై? ఎందుకు అంటే ఆల్రెడీ దే ఆర్ ఫేసింగ్ సమ్ ఇంటర్నల్ డిస్టర్బెన్సెస్, అంటే వాళ్ళ ఫోకస్ అంతా ఇంటర్నల్గా ఉంటుంది. సో ఇప్పుడు మనం ఎక్స్టర్నల్గా ఒకవేళ అటాక్ చేయడం అనేది జరిగిందంటే దే విల్ బి ఎ కొలాప్స్ అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. సో ఇంటర్నల్గా మనం చాలా ఎంత ఎంత చక్కగా ఉంటా అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అడ్మినిస్ట్రేషన్ ప్లేస్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్ అండ్ వీ ఆల్సో నీడ్ టు స్టడీ ద what is that is administration. Okay, so today our focus is on administration of Satavahanas. So after completing the administration of Satavahanas, we'll completely complete the Satavahanas episode of Telangana history, and we'll get into another kingdom and what happened at the end of Satavahanas అనేది మనం చూసుకొని నెక్స్ట్ కింగ్డమ్కి మనం వెళ్ళిపోతాము. సో ఇక్కడ వరకు మీరు పర్ఫెక్ట్గా ఉన్నారని నేను ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ యూ టు బీ పర్ఫెక్ట్ టిల్ నౌ. అట్లీస్ట్ పర్ఫెక్ట్ కాకపోయినా కానీ మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ నాలెడ్జ్ అనేది మీరు తీసుకున్నారని అనుకుంటున్నాను. అండ్ లెట్స్ గో ఇన్ టు ది అడ్మినిస్ట్రేషన్. ఓకేనా? సో ఐఎమ్ రైటింగ్ హియర్ దట్ ఈస్ administration of Satavahanas. ఓకే, సో ఇప్పుడు మనం అడ్మినిస్ట్రేషన్లోకి డైరెక్ట్గా వెళ్ళే ముందు మన జస్ట్ వన్ పాయింట్ ఏంటి అంటే శాతవాహనాస్ అందరూ కూడా లాస్ట్లో వాళ్ళ శాతవాహనాస్ అనే ఉంది. అంటే ఏంటి అర్థము అంటే వాళ్ళు మేల్ లైన్నే ఫాలో అవుతున్నారు. మేల్ లైన్ అంటే ఏంటి అంటే ఇఫ్ హీ ఈస్ వన్ పర్సన్, ఇది శ్రీముఖ వాళ్ళ సన్ శాతకర్ణి. సో ఏంటి అంటే దే ఆర్ ఫాలోయింగ్ కొడుకు అండ్ హిజ్ సన్, అట్లా కొడుకు అంటే ఏంటిది అంటే మేల్ లైన్ని ఫాలో అవుతున్నారు. ఎందుకు మనకి క్లారిటీ కావాలి అంటే గౌతమి పుత్ర శాతకర్ణి మీకు గుర్తే ఉండొచ్చు. సో అందరికీ వచ్చిన డౌట్ ఏంటి అంటే గౌతమి పుత్ర శాతకర్ణి, గౌతమి ఈస్ మదర్ నేమ్, గౌతమి పాలాశ్రీ, వి ఆల్రెడీ డిస్కస్ దట్ మదర్ నేమ్ అనమాట. సో ఈయన మదర్ నేమ్ ఎందుకు పెట్టుకున్నాడు అంటే ఫీమేల్ లైన్ ఉండేదేమో, అంటే ఒక ఇది మేల్ లైన్ కదా. సో ఫీమేల్ లైన్ అంటే ఏంటి? ఇట్స్ నథింగ్ బట్ ఫీమేల్ ఉన్నారు. దిస్ ఇస్ పోనీటైల్ అనుకుంటున్నాను నేను. సో వాళ్ళ డాటర్ యొక్క హస్బెండ్ కింగ్ అవ్వడం. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ షీ ఈస్ మదర్, షీ హ్యాస్ అ డాటర్, షీ హ్యాస్ హస్బెండ్. సో ఇతను కింగ్ అవ్వడం. సో మళ్ళీ వీళ్ళిద్దరికి పెళ్ళైన తర్వాత ఒక అమ్మాయి పుడుతుంది. సో షీ విల్ బీ మ్యారీడ్ టు అనదర్ బాయ్, హీ విల్ బికమ్ హస్బెండ్, అండ్ దెన్ హీ విల్ బికమ్ కింగ్. ఇది ఫీమేల్ లైన్. ఓకే, అంటే ఆడవారి వారసత్వం. సో హియర్ దట్ వాజ్ నాట్ హ్యాపెనింగ్. ఇట్ ఈస్ వాట్ హ్యాపెనింగ్ ఈస్ మేల్. ఎందుకంటే అందరికీ శాతవాహన పేరు ఎందుకు ఉంటుంది అంటే అందరు శాతవాహనకు సంబంధించిన వాళ్ళే, అంటే అందరూ మేల్ లైన్కి సంబంధించిన వాళ్ళనే అర్థము. సో చాలామంది హిస్టారియన్స్కి డౌట్ ఉండింది ఏంటి అంటే మదర్స్ తరపు నుంచి వస్తుందా ఈ హెరిడిటరీ అనేది డౌట్. బట్ లేటర్ ఇంకో సెట్ ఆఫ్ హిస్టారియన్స్ ఏం చేశారంటే నో ఎందుకు అలా అవుతుంది, ఎందుకంటే శాతకర్ణి అనేది వాళ్ళు ఎందుకు యూజ్ చేస్తారు కదా. ఇప్పుడు ఒకవేళ వీళ్ళ హస్బెండ్ అంటే ఈయనకి ఓన్ సర్ నేమ్ ఉంటుంది, వై విల్ హీ యూజ్ శాతవాహనాస్ నేమ్ అనేది క్వశ్చన్. అండ్ ఫైనల్లీ ఇట్ ఈస్ డిక్లేర్డ్ దట్ ఇట్ ఈస్ మేల్ లైన్ అనేది అయితే ఫైనల్గా డిక్లేర్ చేశారు. దిస్ ఈస్ నాట్ ద కరెక్ట్. సో నౌ ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్లోకి వెళ్ళిపోదాం. సో
సో దెర్ విల్ బి లాట్ ఆఫ్ పాయింట్స్. ఇక్కడ మీకు స్టోరీస్ అనేవి ఎక్కువ ఉండవు. సో యూ హ్యావ్ టు రైట్ అ లాట్ ఆఫ్ పాయింట్స్ అండ్ దెర్ విల్ బి అ న్యూ నేమ్స్. సో వాళ్ళు ప్రైమ్ మినిస్టర్ని ఏమని పిలుస్తారు, రెవెన్యూ ఆఫీసర్ని ఏమని పిలుస్తారు, మిలిటరీ ఆఫీసర్ని ఏమని పిలుస్తారు, అండ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ నేమ్ విల్ అరైవ్ హియర్. సో యూ నీడ్ టు రిమెంబర్ ఆల్ ఆఫ్ దోస్ నేమ్స్. So a little bit difficult, but you will get used to it when you revise a lot of times. మీరు చాలాసార్లు రివైజ్ చేస్తూ ఉంటే ఇవన్నీ మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ఆస్కారం ఉంటుంది. సో ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్లోకి మనం వెళ్ళిపోదాము. సో మనం ఫస్ట్ చెప్పుకోవాల్సింది ఏంటి అంటే శాతవాహనాస్ వాళ్ళ యొక్క ఎంపైర్ వచ్చేసి వీ ఆల్రెడీ న్యూ దట్ ఇట్స్ హైట్ ఎక్స్టెండెడ్ ఫ్రమ్ ద ఆరావళి ఇన్ ద నార్త్లో ఆరావళి వరకు, అండ్ నీలగిరి ఇన్ సౌత్, అండ్ అరేబియన్ సీ ఇన్ ద వెస్ట్, అండ్ బే ఆఫ్ బెంగాల్ ఇన్ ద ఈస్ట్. ఓకే, ఆరావళి నార్త్, సౌత్లో నీలగిరి, నార్త్లో ఉన్న ఆరావళి నుంచి సౌత్లో ఉన్న నీలగిరి వరకు, అండ్ వెస్ట్లో ఉన్న అరేబియన్ సీ నుండి ఈస్ట్లో ఉన్న బే ఆఫ్ బెంగాల్ వరకు కూడా వీళ్ళ యొక్క ఎంపైర్ అనేది ఎక్స్టెండ్ అవ్వడం జరిగింది, వీళ్ళ ఎంపైర్. ఓకే, సో ఇన్ అడ్మినిస్ట్రేషన్ ద మోస్ట్ ఇంపార్టెంట్, ద ఫస్ట్ పర్సన్ టు డిస్కస్ ఈజ్, ఎవరు అనుకుంటున్నారు మీరు? ద ఫస్ట్ పర్సన్ టు డిస్కస్ ఇన్ ద అడ్మినిస్ట్రేషన్ ఇస్ నన్ అదర్ దాన్ కింగ్. సో నౌ we are going to discuss about king. So king of Satavahana administration, how much powers do he have and what titles do he have? ఏ టైటిల్స్ ఉన్నాయి, ఆయన ఎలా రూల్ చేస్తారు, అసలు హీస్ యారోగెంటా లేకపోతే మోస్ట్లీ కిన్షిప్ ఉందా లేదా అనేది వీ విల్ గెట్ టు నో రైట్ నౌ. ఇప్పుడు మనం తెలుసుకుందాము కింగ్ గురించి. సో లెట్స్ పుట్ హెడింగ్ కింగ్. సో కింగ్ గురించి ఇప్పుడు మాట్లాడదాం. శాతవాహన కింగ్స్ ఒక టైటిల్ తీసుకునే వాళ్ళు అనమాట. సో వాట్ ఈస్ ఇట్? ఐ విల్ రైట్ లైక్ పాయింట్స్. సో దీనికి స్టోరీస్ అనేవి ఎక్స్పెక్ట్ చేయకండి, ఐ ఆల్రెడీ టోల్ యూ, మీకు ముందే చెప్పాను. సో మనం గుర్తుపెట్టేసుకోవడమే. ఓకే, వీళ్ళు శాతవాహనస్ కింగ్స్ యూస్ టు టేక్ సమ్ టైటిల్స్. వాట్ ఆర్ దే టైటిల్స్? ఈదర్ రాజా ఆర్ మహారాజా. రాజా ఆర్ మహారాజా అనే టైటిల్స్ వీళ్ళు తీసుకునేవాళ్ళు. అండ్ శాతవాహన రూలర్స్ యొక్క ఫీచర్ ఏంటి అంటే వాళ్ళు ఎపిక్ హీరోస్ తోటి వాళ్ళు కంపారిజన్ చేసుకునే వాళ్ళు అనమాట. ఎపిక్ హీరోస్ తోటి వాళ్ళని పిలిపించుకునేవాళ్ళు. సో లైక్ ఏంటి అంటే గౌతమిపుత్ర శాతకర్ణి చూసుకుంటే ఒకవేళ వీళ్ళు ఏంటి ఎపిక్ హీరోస్. ఓకే, ఎపిక్ హీరోస్ ఒక నేమ్స్ లైక్ రామ, కేశవ అండ్ అదర్. ఓకే, ఇలా ఎపిక్ హీరోస్ తోటి కంపారిజన్స్ అనేవి చాలా జరిగాయి. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫీచర్స్ ఆఫ్ కింగ్స్ ఇన్ శాతవాహనాస్ అనమాట. అండ్ ఆల్సో వీళ్ళు థియరిటికల్గా, ఇప్పుడు మనం థియరిటికల్గా చెప్పుకుంటే వాళ్ళు చాలా చాలా పవర్ఫుల్, చాలా ఆర్మీస్ తోటి వెళ్ళి చాలా రాజ్యాన్ని గెలుచుకున్నారు అనేది థియరీస్లోనే కాదు. అండ్ ఆల్సో దే ఆర్ రియలీ పవర్ఫుల్ ఇన్ ప్రాక్టికల్ కూడా చాలా అంటే చాలా పవర్ఫుల్ కింగ్స్ అనమాట వాళ్ళు. అండ్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే కింగ్ ఈజ్ ద, సో రైట్ హియర్ కింగ్ ఈజ్ ద commander of the armies. Okay, and also they worked for welfare of people. వాళ్ళు పీపుల్ వెల్ఫేర్ కూడా చూసుకోవడానికి చాలా అంటే చాలా ఇంట్రెస్ట్ చూపించేవాళ్ళు. ఓకే,
అండ్ అనదర్ ఇంపార్టెంట్ పాయింట్ హియర్ ఈజ్ మనం ఇన్స్క్రిప్షన్స్లో మనం చూసుకున్నప్పుడు మనకు అర్థమైన విషయం ఏంటి అంటే ఇట్ ఈస్ ఎవిడెంట్ ఫ్రమ్ మెనీ ఆఫ్ దర్ ఇన్స్క్రిప్షన్స్ దట్ శాతవాహనాస్ ఫెల్ట్ దట్ ఇట్స్ దేర్ డ్యూటీ. వాళ్ళు ఏమనుకున్నారంటే ఇట్స్ దేర్ డ్యూటీ టు ప్రొటెక్ట్ ద వేదిక్ ధర్మ. సో their duty to protect వేదిక్ ధర్మ. ఓకే, వేదిక్ ధర్మాన్ని ప్రొటెక్ట్ చేయడం వాళ్ళ యొక్క డ్యూటీ అని శాతవాహన కింగ్స్ ఫీల్ అయ్యే వాళ్ళనమాట. అకార్డింగ్ టు ఇట్స్ నాట్ జస్ట్ అన్ అజంప్షన్, ఇది చాలా యొక్క ఇన్స్క్రిప్షన్స్లో మెన్షన్ చేసి ఉంది. ఏమని మెన్షన్ చేసింది? యాజ్ మనము ఆల్రెడీ ఒకసారి రీకలెక్ట్ చేసుకుంటే శాతకర్ణి 1 ఫర్ ఎగ్జాంపుల్ శాతకర్ణి 1 చాలా అశ్వమేధ యాగ, రాజసూయ యాగ. సో వాట్ ఆర్ దిస్ ఈస్ కల్చర్ ఆఫ్ వేదిక్ ధర్మ కల్చర్ ఇవన్నీ. సో వాళ్ళని నేను సేవ్ చేయాలి వేదిక్ ధర్మాన్ని అనుకున్నారు కాబట్టి వాళ్ళు తూచా తప్పకుండా వేదిక్ ధర్మాన్ని బాగా ఫాలో అయ్యారు. ఆ ఫాలో అవడం వల్ల ఏం జరిగింది అంటే వేదిక్ ధర్మాలో ఉన్న ఒక ఇంపార్టెంట్ ఫ్యూచర్ ఇప్పటివరకు నడుస్తుంది. అది మన కంట్రీలో. వాట్ ఈస్ దట్ ఈస్ క్యాస్ట్ సిస్టమ్ ఆర్ వర్ణ సిస్టమ్. ఓకే, వర్ణ. సో వాట్ ఈస్ దిస్ సిస్టమ్? దిస్ ఈజ్ డివైడింగ్ ద పీపుల్ ఉన్న ప్రజల్ని డివైడ్ చేస్తారు అకార్డింగ్ టు దేర్ ఆక్యుపేషన్. ఓకే, నేను నార్మల్గా చెప్పేస్తాను ఇక్కడ. సో ఫస్ట్ ఆ లిస్ట్లో ఎవరు ఉంటారు అంటే బ్రాహ్మిన్స్, తర్వాత క్షత్రియాస్, తర్వాత వైశ్యాస్, తర్వాత శూద్రాస్. సో దిస్ ఈస్ ఇలా కిందకి సోషల్ స్టేటస్ అనేది అంటే ఇట్స్ అబౌట్ ఆక్యుపేషన్. ఫస్ట్ బేసికలీ ఇట్స్ అబౌట్ ఆక్యుపేషన్ అండ్ బట్ స్టిల్ ద రెస్పెక్ట్ ఏదైతే సొసైటీలో ఇస్తారో అది కూడా బ్రాహ్మిన్స్కే ఎక్కువ ఉండేది. సో బ్రాహ్మిన్స్ ఎంజాయ్డ్ అ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ ఇన్ దోస్ సొసైటీస్. అప్పట్లో బాగా ఎంజాయ్ చేసేవాళ్ళనమాట. అండ్ క్షత్రియాస్, ఈ రూలర్స్ కూడా ఎక్కువ బ్రాహ్మిన్స్ యొక్క మాటకే ఎక్కువ రెస్పెక్ట్ ఇవ్వడం అనేది జరిగేది సొసైటీలో. సో దిస్ వాజ్ మోస్ట్లీ ఎంకరేజ్. సో ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటి అంటే బ్రాహ్మిన్స్, క్షత్రియాస్ వచ్చేసి ఆర్ సమ్ అదర్ అంటే ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ జరగకూడదు. ఈ శూద్రాస్ వచ్చేసి వైశ్యాస్ని చేసుకోకూడదు, శూద్రాస్ వచ్చేసి విలన్ చేసుకోకూడదు, బ్రాహ్మిన్స్ వచ్చి విలన్ చేసుకోకూడదు. ఏ రకమైన కూడా ఇంటర్గా మ్యారేజ్ అనేది వర్ణ మ్యారేజ్ అనేది జరగకూడదు అనమాట. సో బ్రాహ్మిన్నే చేసుకోవాలి, క్షత్రియానే చేసుకోవాలి, వైశ్యాస్నే చేసుకోవాలి, శూద్రాస్నే చేసుకోవాలని ఈ యొక్క ట్రెడిషనల్ సోషల్ ఆర్డర్ని వీళ్ళు అప్లిఫ్ట్ చేశారు. సో వీళ్ళు ఏమనుకున్నారు, ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ శాతవాహన రూలర్స్ వాళ్ళ ఒక డ్యూటీ దట్ వేదిక్ ధర్మాన్ని మనం అప్లిఫ్ట్ చేయాలి. వీ నీడ్ టు ప్రొటెక్ట్ ఇట్. సో ఇన్ ఆర్డర్ టు ప్రొటెక్ట్ వాట్ దే హ్యావ్ డన్ దట్ దెర్ ఈస్ స్ట్రిక్ట్గా వాళ్ళు పాటించేవాళ్ళు అనమాట ఇట్లా మ్యారేజెస్ జరగకుండా. అండ్ ఆల్సో దే డిడ్ ఏ లాట్ ఆఫ్ కల్చర్ని ఫాలో అయ్యి చాలా యజ్ఞాలు, యాగాలు అండ్ ఆల్సో చాలా చేశారు. సో దిస్ ఈస్ అబౌట్ ద కింగ్. సో కింగ్ ఇలా ఉండేవాడు అనమాట. సో కింగ్కి టైటిల్ ఏంటి అంటే రాజా ఆర్ మహారాజా. అండ్ ఎపిక్ హీరోస్తో వాళ్ళు కంపేర్ చేసుకోవడం అనేది జరిగేది, రామ, కేశవ ఆర్ ఎక్సెట్రా. అండ్ ఆల్సో కింగ్ ఈస్ ద కమాండర్ ఆఫ్ ఆర్మీకి కమాండర్ ఎవరు అంటే కింగ్. అండ్ హీ యూస్ టు టేక్ హిస్ ఆర్మీ అండ్ వార్ డిక్లేర్ చేసేవాళ్ళు అనమాట వేరే ఒక ఎంపైర్స్ మీద ఆర్ ఏరియాస్ మీద. అండ్ ఆల్సో వెల్ఫేర్ ఆఫ్ ద పీపుల్ని చూసుకోవడం కూడా వాళ్ళు దే ఆర్ నాట్ క్రూయల్ ఆర్ రూడ్ టువర్డ్స్ దేర్ సబ్జెక్ట్స్ ఆర్ నథింగ్ బట్ పీపుల్. వాళ్ళ పీపుల్ యొక్క వాళ్ళు చాలా నిర్దాక్షిణంగా అయితే లేరు.
దే ఆర్ వెల్ఫేర్ ఓరియంటెడ్, పీపుల్కి బాగోగులు కూడా చూసుకోవాలి అనే మైండ్ తోటే ఉండేవాళ్ళు. సో ఇన్స్క్రిప్షన్స్ కొన్ని మనకి ఏం చెప్పాయంటే దే ఫెల్ట్ దట్ ఇట్స్ దే డ్యూటీ టు ప్రొటెక్ట్ వేదిక్ ధర్మ అనేది ప్రొటెక్ట్ చేయడం వాళ్ళ యొక్క డ్యూటీ అని వాళ్ళు ఫీల్ అయ్యారని చాలా ఇన్స్క్రిప్షన్స్ వల్ల మనకి తెలుస్తుంది. ఓకే, క్లియర్గా ఉంది కదా. సో నా లెట్స్ గో ఇంటూ రాయల్ ఆఫీసర్స్. మనకు ఆఫీసర్స్ ఇప్పుడు చాలా వస్తారు. దిస్ ఈస్ ద మెయిన్ ఘట్టం అనమాట, మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. సో రాయల్ ఆఫీసర్స్, ఐ రైట్ హియర్ రాయల్ ఆఫీసర్స్. సో బేసిక్గా కింగ్ ఎలోన్ కాంట్ అడ్మినిస్టర్. సో కింగ్ వార్స్కి వీటికి వెళ్తారు కదా. సో అలా వెళ్ళినప్పుడు అండ్ ఆల్సో చాలా అంటే ఆయన కాన్సన్ట్రేషన్ అంతా ఎక్స్టర్నల్గా పెట్టినప్పుడు, సో కింగ్ అనేవాడు ఆయన రాజ్యం గురించి కాకుండా హీ నీడ్స్ టు ఫోకస్ ఆన్ అదర్ కూడా. ఎందుకంటే మేబీ దేర్ ఎనిమీసా, ఫ్రెండ్లీ రిలేషన్ ఉందా, వాళ్ళు కాంకర్ చేసుకుంటారా, ఆర్ మనం వెళ్ళి చేయాలా, వార్ డిక్లేర్ చేయాలా. సో హీ హ్యాస్ అ లాట్ ఆఫ్ ఇష్యూస్. సో ఇన్ ఆర్డర్ టు అసిస్ట్ కింగ్ని అసిస్ట్ చేయడానికి ఎవరు ఉంటారు, దేర్ విల్ బి రాయల్ ఆఫీసర్స్. ఓకే, సో ఇన్ శాతవాహన ఎంపైర్ దెర్ ఆర్ హైరార్కీ ఆఫ్ ఒక లైన్లో ఆఫీసర్స్ అనే వాళ్ళు ఉన్నారనమాట ఇన్ ఆర్డర్ టు అసిస్ట్ కింగ్. సో హూ ఆర్ దే అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. సో వన్ ఆఫ్ సచ్ ఆఫీసర్ ఎవరు అంటే ద ఫస్ట్ వన్, that is, so first important point in royal offices, that is Viswasamatsyas. Okay, Viswasamatsyas. So these are some of the officers. కింగ్ చాలా గ్రేట్ కాన్ఫిడెన్స్, అంటే కింగ్ యొక్క కాన్ఫిడెన్స్ అనేది, కింగ్స్ మోస్ట్ కాన్ఫిడెన్స్ అనేది వీళ్ళలోనే ఉంటుంది. ఓకే, విశ్వసమత్స్యాస్. ఓకే, సో ఆన్ ఆల్ మ్యాటర్స్ king will consult who, విశ్వసమత్స్యాస్. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెంట్ is రాజమత్స్యాస్. ఓకే, రాజమత్స్యాస్. నెక్స్ట్ ఇంపార్టెంట్ రాయల్ ఆఫీసర్స్ ఎవరు అంటే రాజమత్స్యాస్. వీళ్ళు కూడా అడ్వైజరీ బాడీగానే ఉండేవాళ్ళు. కాకపోతే వాట్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ విశ్వాసమత్స్యాస్ అండ్ రాజమత్స్యాస్ ఈస్ దే ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్ బికాస్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ మ్యాటర్ కింగ్ ఆల్వేస్, కింగ్ వచ్చేసి విశ్వసమత్స్యాస్కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి వాళ్ళతోనే ఆయన కాన్ఫిడెన్స్ అనేది ఉంటుంది. అండ్ ఆల్సో హీ యూస్ టు డిస్కస్ అ లాట్ ఆఫ్ ఇష్యూస్ అండ్ మ్యాటర్స్ విత్ దెమ్. తర్వాత అడ్వైజరీ బాడీస్ వచ్చేసి రాజమత్స్యాస్. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ అండ్ ద థర్డ్ ఇంపార్టెంట్ ఇస్ మహామాత్రాస్. ఓకే, వాట్ ఆర్ మహామాత్రాస్? వాళ్ళకి ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్, అంటే ఇప్పుడు ఒకవేళ స్పెషల్ డ్యూటీ, ఇప్పుడు ఒకవేళ ఎంపైర్లో ఏదైనా ఇన్ఫర్మేషన్ ఆర్ నాట్ ఇన్ఫర్మేషన్, ఇప్పుడు ఒకవేళ ఇది ఎంపైర్ ఉంది, ఎంపైర్ మొత్తంలో అసలు ఇప్పుడు ఏం జరుగుతుంది, అందరు ఏమనుకుంటున్నారు, ఆర్ స్పెషల్ టాస్క్ అనేది స్పెషల్ డ్యూటీస్ ఆర్ టాస్క్స్ ఇచ్చేవాళ్ళు అంటే చేసేవాళ్ళు ఎవరు అంటే మహామంత్రాస్ అనేది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఈస్ మహాతారక. డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్ విత్ దీస్ నేమ్స్. గ్రేట్ Chamberlain. Okay, I'll explain. First try to write. Next, Bandagarika. Who is Bandagarika? Supervisor of stores. Okay, I'll wrap this and I'll write. So
హెరానికా హీ లుక్స్ ఆఫ్టర్ ట్రెజర్ని చూసుకునేవాడు. మహాసేనాపతి హీ ఈస్ కమాండర్ ఇన్ చీఫ్ ఆఫ్ రాయల్ ఫోర్సెస్. సో దీస్ ఆర్ ద నేమ్స్ టు బి రిమెంబర్డ్. అండ్ సెవెంత్ వన్ ఈస్ లేఖక. ఓకే, drafting all documents. So these are some important royal officers in the court of the king that you need to remember. Vishwasa Matsya. So the name Vishwasam, that means what you can say, that is the Vishwasam, the trust of the king is in విశ్వాస మత్స్యాస్. అంటే కింగ్ యొక్క సారీ గైస్, సమ్టైమ్స్ మై టంగ్ గెట్స్ ట్విస్టెడ్ అనమాట. సో విశ్వాసం అంటే ఏంటి? ట్రస్ట్. విశ్వాస మత్స్యాస్. ఓకే, కింగ్ ఎక్కువ నమ్మేది ఎవరిని? విశ్వాసం ఉన్నది. కింగ్కి ఎక్కువ విశ్వాసం అండ్ నమ్మకం, అండ్ కింగ్ ఎక్కువ ఎవరిని నమ్మేవాడు అంటే విశ్వాస మత్స్యాస్. అండ్ తర్వాత ఇంపార్టెన్స్ ఎవరికి? రాజమత్స్యాస్. వాళ్ళెవరు? అడ్వైజరీ బాడీ అనమాట. తర్వాత మహామాత్రాస్. ఎవరు మహామాత్రాస్ అంటే స్పెషల్ డ్యూటీస్ ఇచ్చి కింగ్ వాళ్ళని అవి చేయండి, ఇంప్లిమెంట్ చేయండి మన ఎంపైర్లో అని చెప్పేవాడు. హెరానికా అంటే ట్రెజరర్ ఎవరంటే ఎవరు? ఎంత రెవెన్యూ వస్తుంది, ఏం జరుగుతుంది, ఏంటి అనేది చూసుకునే వ్యక్తి. తర్వాత బండగారిక. సో హీ ఈస్ ద సూపర్వైజర్ ఆఫ్ స్టోర్స్. సో స్టోర్స్ అంటే ఏ స్టోర్స్ అయి ఉండొచ్చు? రైస్ స్టోర్స్ అయి ఉండొచ్చు. సో ఇప్పుడు మనకి రెవెన్యూ అనేది మోస్ట్ ఆఫ్ ద ఎంపైర్స్లో కాయిన్స్ ఆర్ ఇట్లా ఉంటుంది. అండ్ ఆల్సో వాళ్ళు పండించే పంటలాగా కూడా మనం రెవెన్యూ తీసుకోవచ్చు. సో అవి స్టోర్ చేయడం, సో స్టోర్ అవన్నీ చూసుకోవడము. దాని తర్వాత మహాసేనాపతి. సో మహాసేనాపతి ఈజ్ నథింగ్ బట్ ద కమాండర్ ఇన్ చీఫ్ ఆఫ్ రాయల్ ఫోర్సెస్. సో మిలిటరీ ఫోర్సెస్కి కమాండర్ ఇన్ చీఫ్గా ఉండేది ఎవరు? ఆయన పేరేమని పిలుస్తారు? మహాసేనాపతి. లేఖక అంటే ఏంటి? డ్రాఫ్టింగ్. లేఖ నేమే చూపిస్తుంది మనకి లేఖ. పేపర్ రాత రాసిన పేపర్ వాటిని ఏమైనా డ్రాఫ్ట్ చేయడం జరుగుతుంది అనమాట. డాక్యుమెంట్స్ ఏమైనా ఇష్యూ చేసినప్పుడు కింగ్ వాటిలో డ్రాఫ్టింగ్ జరగాలన్నా కానీ, ఏమైనా మిస్టేక్స్ ఉన్నా కానీ, సో అట్లా అనమాట. సో దీస్ ఆల్ ద నేమ్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో పేర్లు అండ్ దేర్ డెసిగ్నేషన్ ఏంటి, వాళ్ళ పేర్లు ఏంటి, వాళ్ళ యొక్క వర్క్ ఏంటి అనేది మీరు ఖచ్చితంగా గుర్తు పెట్టుకోవాల్సిందే. అండ్ దే ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో నౌ లెట్స్ టాక్ అబౌట్ రెవెన్యూ సిస్టమ్. ఓకే, రాయల్ ఆఫీసర్స్ గురించి మనం మాట్లాడేసాం కాబట్టి ఇప్పుడు వాళ్ళు అసలు రెవెన్యూ ఎలా తీసుకుంటారా? ఐ ఆల్రెడీ టోల్డ్ యూ కదా, అసలు కాయిన్స్లో తీసుకుంటారా, అగ్రికల్చరల్ ఫీల్డ్స్ నుంచి వాళ్ళు పండించింది తీసుకుంటారా అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఓకే, so now let's move towards revenue system. Okay, revenue system. సో రెవెన్యూ సిస్టమ్ గురించి మాట్లాడుకోవడం మనం స్టార్ట్ చేస్తే, సో వీళ్ళకి వచ్చేసి ఎవరికి? శాతవాహనాస్కి వచ్చేసి మెయిన్గా ఉన్న రెవెన్యూ ఎక్కడి నుంచి వచ్చేది అంటే, మెయిన్ సోర్స్ ఆఫ్ రెవెన్యూ ఇస్ ల్యాండ్ రెవెన్యూ ఇస్ ద మెయిన్ సోర్స్. ఓకే, అండ్ మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన వన్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇన్ శాతవాహనాస్ పీరియడ్ ఏంటంటే, ఇప్పుడు ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ టేక్ దిస్ ల్యాండ్, ఈ ల్యాండ్ మొత్తాన్ని తీసుకుంటే కింగ్ అనే వాళ్ళు ఉంటారు కదా. సో కింగ్ ఈజ్ నాట్ ఓనర్ ఆఫ్ ఎంటైర్ ల్యాండ్. ఈ ల్యాండ్ మొత్తానికి కూడా కింగ్ ఓనర్ కాదు. ఓకే, యూ హ్యావ్ టు రిమెంబర్ దట్. మరి మిగతా ల్యాండ్కి ఎవరమ్మా ఓనరు అంటే ఎవరికి అంటే రాయల్ ఆఫీసర్స్కే కొంతమందికి ల్యాండ్ ఉండేది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ దిస్ ఈస్ హోల్ డైనాసిటీ ఆర్ ఎంపైర్ అనుకుందాం అనుకోండి, మొత్తం ఇదే అనుకోండి, దిస్ పార్ట్ ఓన్లీ విల్ బి కింగ్స్. ద రిమైనింగ్ పార్ట్ అంతా కూడా దీనికి ఒక హెడ్ని అపాయింట్ చేసి ఒక ఆఫీసర్ని, ఇట్ విల్ బి అండర్ దేర్ కంట్రోల్. సో ల్యాండ్ అనేది కింగ్ వాళ్ళకి ఒక పర్సన్కి ఇచ్చి నువ్వు ఆఫీసర్వి ఉండు దీనికి అని అంటాడు. అన్న తర్వాత ఇతనికి ల్యాండ్ వస్తుంది. అండ్ ఇన్ రిటర్న్ వాట్ హీ విల్ గివ్ ఒబీడియన్స్ ఆర్
ఆయన యొక్క సుప్రిమసీని యాక్సెప్ట్ చేసి ఉంటారనమాట. సో దిస్ ఇస్ ద కాన్సెప్ట్. సో హీ విల్ హ్యావ్ ఓన్లీ పర్టిక్యులర్ అమౌంట్, పర్టిక్యులర్ ప్లేస్, ఒక కొద్దిగా అయి ఉండొచ్చు, ఎక్కువ అయి ఉండొచ్చు, ఒక పార్ట్ ఆఫ్ ద హిస్ కింగ్డమ్ అనేది ఈయనకి ఉంటుంది, కింగ్ అనేది ఉంటుంది. సో మనం ఇక్కడ రాద్దాము, కింగ్ డజంట్ హ్యావ్ ఆల్ ది ఏరియా. ఓకే, సో ఈయనకున్న ల్యాండ్ని బట్ సమ్ కొంచెం ఉంటుంది ఆయనకి. సో ఆ కొంచెం ఉన్నదాన్ని ఏమంటారు అంటే రాయల్ డొమైన్. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్, ఇది రాయల్ డొమైన్. సో కింగ్ ఆక్యుపై చేసింది రాయల్ డొమైన్. ఓకే, సో ఈ రాయల్ డొమైన్ ఏమంటారు అంటే రాజకం కేటా. ఓకే, రాజకం కేటా. అండ్ కింగ్ వచ్చేసి చాలా గ్రాండ్స్ అనేది చేసేవాళ్ళు అనమాట ల్యాండ్ని. ఎవరికి గ్రాండ్స్ అనేది చేశారు అంటే బ్రాహ్మిన్స్ అండ్ మాంక్స్. సో వీళ్ళిద్దరికి గ్రాంట్స్ చేశారు. సో అసలుకి కింగ్కి ఉన్నదే కొంచెం కదా, మరి అందులో మొత్తం ఆయన గ్రాంట్లకి వాటికి వీటికి ఇచ్చేస్తే ఆయనకి ఇంకేం మిగులుతుందా అని మీరు అనుకోవచ్చు. బట్ ద కాన్సెప్ట్ హియర్ ఈస్ ఏంటి అంటే, ఇప్పుడు ఈయన ఈ ల్యాండ్ని కొనుక్కొని ఈ ల్యాండ్ ఆయన గ్రాంట్కి ఇవ్వచ్చు. సో హీ విల్ పర్చేస్ దిస్ ల్యాండ్ ఫ్రమ్ అన్ ఆఫీసర్ అండ్ హీ విల్ గ్రాంట్ ఇట్ టు సమ్ బ్రాహ్మిన్స్ ఆర్ మాంక్స్ అనమాట, రిలీజియస్ పీపుల్కి ఇచ్చేవాళ్ళు అనమాట. ఓకే, క్లారిటీ ఉందా? ఓకే. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ల్యాండ్ రెవెన్యూ కాకుండా ఇంకేమైనా రెవెన్యూస్ ఉన్నాయా అంటే ఎస్, దెర్ ఈస్ అనదర్. వాట్ ఈస్ దట్? రెవెన్యూ ఆన్ ఆర్టిసన్స్. ఓకే, ఇంకా అదర్ ఏమన్నా చేసినా కానీ కూడా రెవెన్యూ అనేది తీసుకునేవాళ్ళు వాళ్ళ వృత్తుల నుంచి. సో అది ఎలా తీసుకునేవాళ్ళు అంటే ట్యాక్సెస్ వర్ పేడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కాయిన్స్. ఓకేనా, కాయిన్స్. అండ్ ఆల్సో దెర్ ఈస్ అనదర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే దెర్ ఈస్ ఎ మొనోపోలీ అంటే ఏంటంటే వాళ్ళు మాత్రమే చెయ్యాలి ఆ పని అనేది. ఓన్లీ వన్ అంటే వన్ కంపెనీ ఉండొచ్చు, ఏదైనా ఈస్ట్ ఇండియా కంపెనీకి, అలాగే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి మొనోపోలీ ఇచ్చింది ఏంటి ఇండియాలో బిజినెస్ చేసుకోమని. అంటే ఓన్లీ ఈస్ట్ ఇండియా కంపెనీకి ఇచ్చింది, అంటే మోనోపోలీ అంటే ఒక్కళ్ళకే ఇవ్వడం, వన్. ఓకే, సో ఇలా అలాగే దిస్ ఇస్ అన్ ఎగ్జాంపుల్. ఓకే, అలాగే ఇక్కడ మోనోపోలీ దేని గురించి? మోనోపోలీ ఆఫ్ వర్కింగ్ మైన్స్ అండ్ మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ సాల్ట్. సో ఈ రెండు పనులు, వాట్ ఈస్ దట్ ఈస్ వర్కింగ్ ఆఫ్ మైన్స్ గురించి అండ్ సాల్ట్ మ్యానుఫ్యాక్చర్, ఈ బోత్ పనులు కూడా ఓన్లీ ఎవరు చేయాలి అంటే స్టేట్. అంటే ఓన్లీ కింగ్ అపాయింట్ చేసిన వాళ్ళే ఈ రెండు చేయగలుగుతారు. సో నేను ఒక నార్మల్ సబ్జెక్ట్, నార్మల్ పీపుల్ ఆఫ్ శాతవాహనాస్ కింగ్డమ్ వెళ్ళి చేయలేరు అనేది అర్థం. ఓకే, ఇక్కడ వరకు మీకు క్లారిటీగానే ఉందనుకుంటున్నాను. సో ల్యాండ్ రెవెన్యూ అనేది వన్ ఆఫ్ ద మెయిన్ రెవెన్యూస్, సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఫర్ ద ఎంపైర్ అనమాట. అండ్ కింగ్కి ఎంటైర్ ల్యాండ్ అనేది ఆయన అండర్లోకి రాదు, అంటే ఆయన ఓన్ ల్యాండ్ కాదనమాట. హీ విల్ గెట్ ఓన్లీ సమ్ ఆఫ్ ఇట్. దాని పేరు రాయల్ డొమైన్ అంటారు ఆర్ రాజకం కేతా అంటారు. సో అండ్ వీళ్ళు వచ్చేసి గ్రాంట్స్ ఇచ్చేవాళ్ళు బ్రాహ్మిన్స్కి అండ్ మాంక్స్కి. మరి ఎక్కడి నుంచి ఇచ్చేవాళ్ళు అంటే ఆ ల్యాండ్ ఒక ఆఫీసర్ నుంచి కొనుక్కొని అది గ్రాంట్గా ఇచ్చేవాళ్ళు రిలీజియస్ పర్పసెస్కి.
అండ్ తర్వాత ట్యాక్స్ ఆన్ ఆర్టిసన్స్, ఇంకా రెవెన్యూ అక్కడ నుంచి కూడా వచ్చేది, అండ్ రెవెన్యూ ఇస్ కలెక్టెడ్ త్రూ కాయిన్స్. తర్వాత మోనోపోలీ ఇన్ మైన్స్, వర్కింగ్ ఇన్ మైన్స్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ సాల్ట్, ఈ రెండిట్లో కూడా మోనోపోలీ స్టేట్కే ఉండేది. సో కింగ్ గురించి చదువుకున్నాం. తర్వాత రాయల్ ఆఫీసర్స్ వాళ్ళ యొక్క వర్క్స్, వాళ్ళ నేమ్స్ అవి డిస్కస్ చేసుకున్నాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి రెవెన్యూ సిస్టమ్, వాళ్ళ రెవెన్యూ సిస్టమ్ ఎలా ఉంటుంది శాతవాహనాస్ అనేది మనం ఇప్పుడు వరకు చదువుకున్నాం. సో నా మనకి ఇప్పుడు ఇంపార్టెంట్ ఏంటిది అంటే ఐల్ టెల్ యూ. సో నెక్స్ట్ మనం మాట్లాడాల్సింది ఏంటి, దట్ ఈస్ ఆర్మీ. ఓకే, నౌ లెట్స్ మూవ్ ఆన్ టు ఆర్మీ. సో మనము శాతవాహనాస్ ఆర్మీ గురించి మాట్లాడుకోవాలంటే, సో శాతవాహనాస్ చాలా ఏరియాస్ కూడా ఎనాక్స్ చేశారనమాట. సో చాలా ఏరియాస్ కాంకర్ చేశారు. సో అంత చేయగలిగారంటే వాట్ ఈస్ ద మెయిన్ రీజన్? దేర్ మెయిన్ రీజన్ వుడ్ బి ఆర్మీ. మిలిటరీ ఆర్మీ అనేది స్ట్రాంగ్ ఇనఫ్ లేకపోతే దే కుడెంట్ హ్యావ్, వాళ్ళు అంత ఏరియా కూడా వాళ్ళు ఆక్యుపై చేయలేకపోతుండే. సో దిస్ ఈస్ వన్ ఇంపార్టెంట్ పాయింట్. సో ఆర్మీ అనేది, సో మనము వీళ్ళ ఆర్మీ గురించి డీటెయిల్డ్గా నెక్స్ట్ క్లాస్లో వి విల్ డిస్కస్, బికాజ్ వాళ్ళ ఆర్మీ గురించి అండ్ దాంట్లో ఉన్న ఆఫీసర్స్, ఆర్మీ ఆఫీసర్స్ కూడా చాలామంది ఉంటారు. ఆ ఆఫీసర్స్ లిస్ట్ గురించి మనము అండ్ దేర్ వర్క్ గురించి డిస్కస్ చేయాలంటే చాలా టైం పడుతుంది. అండ్ సో వీ విల్ డిస్కస్ దిస్ ఇన్ ద లేటర్ క్లాసెస్. సో ప్లీజ్ డూ రివిజన్, దట్స్ మై ఓన్లీ సజెషన్ అండ్ దట్స్ ఓన్లీ వే టు రిమెంబర్ ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్. సో ఇప్పటివరకు చెప్పిన క్లాస్ అంతా గుర్తుందని అనుకుంటున్నాను. సో మనం అడ్మినిస్ట్రేషన్ ఫస్ట్ రివిజన్ చేసాము. దాని తర్వాత అడ్మినిస్ట్రేషన్ మాట్లాడుకుంటూ ఫస్ట్ కింగ్ గురించి మాట్లాడుకున్నాము. కింగ్ తర్వాత రాయల్ ఆఫీసర్స్ గురించి మాట్లాడుకున్నాము. కింగ్ ఏమేమి చేస్తారు వాటి గురించి డిస్కస్ చేసాము. అండ్ వెరీ ఇంపార్టెంట్, రాయల్ ఆఫీసర్స్ నేమ్స్ ఏంటి అండ్ హూ ఆర్ వెరీ క్లోజ్ టు కింగ్ అనేది మాట్లాడుకున్నాం. దట్ ఈస్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ we also discussed the revenue system of శాతవాహనాస్. ఏ టైప్లో వాళ్ళు రెవెన్యూ అనేది కలెక్ట్ చేస్తారు అనేది మనము ఆల్రెడీ డిస్కస్ చేసాము. సో దీస్ ఆస్పెక్ట్స్ మనం ఈరోజు టుడేస్ క్లాస్లో కవర్ చేసాము. అండ్ టుమారోస్ క్లాస్లో మనము we will start with army and then we will go to the వేరియస్ అఫీషియల్స్. ఇంకా మనకి చాలా అఫీషియల్స్ ఉన్నారు, వాళ్ళ గురించి మాట్లాడదాము. అండ్ ఆల్సో లోకల్ గవర్నమెంట్, we haven't talked about local government. It is also one of the important aspect in the శాతవాహనాస్ ఎంపైర్. సో దాని గురించి కూడా మనం డీటెయిల్డ్గా స్టడీ చేద్దాము. అండ్ దిస్ ఈస్ ఫర్ దిస్ క్లాస్. సో థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్. So we'll meet in the next class. Bye.